వలయం అండ్ గ్యాంగ్స్టర్ గంగరాజు ఈ 2 మూవీస్ తర్వాత లక్ష్ చదలవాడ దగ్గర నుంచి వచ్చిన మూవీ ధీర. ఇంకా ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ 1K దగ్గరలో ఉంది. వీ నీడ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ. కమింగ్ టు మై ఒపీనియన్, నాకైతే నచ్చింది మూవీ. బట్ అందరికీ నచ్చుతుందా అంటే నచ్చదు. ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు ఇండెప్త్ రివ్యూ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా కథ ఏంటంటే హీరో అతను డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. అటువంటి మెంటాలిటీ ఉన్న హీరోకి ఒకరోజు ఒక డీల్ వస్తుంది. ఒక పేషెంట్ని సేఫ్గా వైజాగ్ టు హైదరాబాద్ అంబులెన్స్లో తీసుకువెళ్తే 25 lakhs ఇస్తామని డీల్ వస్తుంది. ఈ డీల్ టేకప్ చేసిన తర్వాత హీరోకి వచ్చిన అడ్డంకులు ఏంటి, అసలు పొలిటీషియన్స్కి ఆ పేషెంట్కి సంబంధం ఏంటి, 25 lakhs ఎందుకు ఇస్తున్నారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఇంకా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుందని అన్నాను కదా, ఎందుకంటే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. స్టోరీ అంటారా, స్టోరీ చూసే వాళ్ళకి అస్సలు నచ్చదు. కొత్తగా స్టోరీ ఏముండదు. ఇట్స్ ఎ ఓల్డ్ టెంప్లెట్. యాక్షన్ లవర్స్కి మాత్రమే ఎందుకన్నానంటే సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ యాక్షన్లో ఉంటుంది మూవీ. అందుకే యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఆ పేషెంట్తో పాటు అంబులెన్స్లో ఒక లేడీ డాక్టర్ ఉంటుంది. ఆ డాక్టర్ మన హీరోకి ఎక్స్ లవర్. ఇలా వెళ్తున్నప్పుడు ఆ జర్నీలో వాళ్ళ లవ్ సీన్స్ని బ్యాకప్ చేసుకుంటారు. ఇలా చిన్న చిన్న కామెడీ సీక్వెన్స్తో బాగా అయిపోద్ది. వన్స్ సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యాక ఇంకా యాక్షన్స్ మొదలవుతాయి. చాలా బాగుంది. యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. కమింగ్ టు ది టెక్నికాలిటీస్, నాకైతే లైటింగ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో ఆ లైటింగ్ చాలా కొత్తగా రిఫ్రెషింగ్ అనిపించింది నాకైతే. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం అయితే కొన్ని చోట్ల బాగుంది, సాంగ్స్ అయితే ఏమీ బాగాలేవు. ఇంకా ఎవరలా చేశారు అనేదంటే మన హీరో బాగానే చేశాడు, లక్ష్ చదలవాడ. హీరోయిన్కి అంత స్కోప్ లేదు. అండ్ రెస్ట్ ఆఫ్ ది వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారు. సుమన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే యాక్షన్ లవర్స్ అయితే ఆలోచించొద్దు, ఖచ్చితంగా వెళ్ళిపోండి, మీకు మంచి ఫీల్ ఉంటుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో ఓటీటీలో వెయిట్ చేసినా పర్లేదు, లేదు మేము టైంపాస్ కైనా వెళ్తాం అనుకుంటే వెళ్ళొచ్చు. స్టోరీ అయితే ఇట్స్ అవుట్డేటెడ్ స్టోరీ. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ. బై బాయ్.